ఏమా బాగుండారా? మేమైతే బాగుండాం, మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము టెంకాయ అన్నం ఎలా చేసుకోవాలో చూపించాలని మీ ముందుకు వచ్చాను. ఇదైతే మిక్సీకి వేసి బాగా పట్టించుకొని పాలైతే తీసుకునేస్తాము. ఇలా 2 సార్లుగా వేసుకొని మిక్సీకి పాలైతే తీసుకుందాము. 2 గ్లాసులు పాలైతే కావాలి కదా, 1 గ్లాస్ రైస్ కాబట్టి. జాపత్రి పువ్వు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 పట్ట ముక్కలు, అలాగే ఒక చిన్న ఎర్రగడ్డ అయితే నేను తరిగి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు. నేను 1 గ్లాస్ రైసే కాబట్టి కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను. ఇది నా మనవరాల కోసం అయితే చేస్తున్నాను. అవును, చిన్న పాప, ఆమె ఇలాంటి రైస్ అన్నం అయితే తింటుంది. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇది కొంచెం ఉడికాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము. ఇది బిర్యానీ అనుకోకండి, కొబ్బరి అన్నము, టెంకాయ అన్నము. ఈ గ్లాసులో 1 గ్లాస్ బియ్యం అయితే నేను తీసుకున్నాను. 2 గ్లాసులు పాలండి. ఇప్పుడు ముందే నానబెట్టి కడిగి పెట్టుకున్న సోనా మసూరి బియ్యము అందులో వేసుకుందాము. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి 1 విజిల్ వస్తే చాలు. ఇది తక్కువ రైస్ కాబట్టి నేను 2 విజిల్లు పెట్టాను. బిర్యానీకి అయితే 1 కిలో రైసు, 1 కిలో చికెన్ అట్లా వేస్తాం కాబట్టి 1 విజిల్ తీసేసి ఆఫ్ చేసుకుంటాను నేను. దీనికైతే 2 విజిల్ పెట్టాలి, ఎందుకంటే కొద్దిగా కదా, అందువల్ల ఉడకదు. మూత అయితే పెట్టేసుకుందాము. ఉప్పు అంతా కరెక్ట్గానే ఉంది. పాలు అయితే నేను చిక్కగా 2 గ్లాసులు పోసాను, టెంకాయ పాలు. ఇది ఎందుకు అలా తీసానంటే విజిల్ వచ్చేది, నేను తీయలేదు వీడియో కాబట్టి. 2 విజిల్ అయితే పెట్టానండి నేను. 2 విజిల్ పెట్టి కాసేపు అలా గ్యాస్ తీయకుండా విజిల్ అలానే వదిలేశాను. ఎందుకంటే రైస్ బాగా ఉడకాలి కదా, తక్కువ అన్నము. దానికోసమని నేను నూనె వంకాయ అయితే చేసుకున్నాను. అది చేసేది అయితే మీకు చూపించాలి, ఆల్రెడీ నేను ముందులో పెట్టినాను. చిన్న చిన్న వంకాయలు కాబట్టి నూనె వంకాయ చేసుకున్నాను. ఈ రైస్కి అయితే బాగుంటుంది. ఇదని చాలా బాగుండిందండి, టేస్ట్గా ఉండింది. మీకు నచ్చిందా? మీరు కూడా చేసి కామెంట్లు ఎలా ఉందని పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.